మూవీ అయితే ఫస్ట్ హాఫ్ మేము సీట్లు బుక్ చేసాం కానీ సీట్లో కూర్చోలేము మేము. సెకండ్ హాఫ్ అంతా నించొని మూవీ చూస్తాం. మూవీ అసలు ఏదైనా సినిమాకి వెళ్తే కూర్చొని చూస్తాం, లేదా మామూలుగా సీట్లో కూర్చొని చూస్తాం. మేము సగం టైం ఎడ్జ్ ఆఫ్ ద సీట్లోనే చూసాం. మామూలుగా లేదు సినిమా. నా టికెట్ 200% వర్త్. 200 ప్రీమియర్స్ లో 5,000 పెట్టే చూస్తాం మేము మూవీ. కింగ్ కడుపున కింగే పుడతాడని ప్రూవ్ చేసుకున్నాడు. 2,000 పెట్టినా 2,000 పెట్టి కొంటాము. మామూలుగా లేదు సినిమా. అఖిల్ గారి కెరియర్లో ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. నిజంగా చెప్తున్నా, కండ్లు పోయిన యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిన. ఫైట్ సీన్స్ కానీ, అసలు ఆ కాస్ట్యూమ్ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ స్టైల్స్ కానీ అఖిల్ గారు మాత్రం సూపర్. యాక్షన్ మాత్రం ఇరగదీసిండు. ఒక మాస్ క్యారెక్టర్ ఎలా చేయాలో అలా చేసి చూపించిండు అఖిల్ గారు. ఒక లవర్ బాయ్గా చూపించు పర్ఫార్మెన్స్ చూపించిండు. ఒక మాస్ క్యారెక్టర్ చూపించిండు. ఈ సినిమా అఖిల్ గారి కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఛానల్ తర్వాత ఒక హిట్ సినిమా పడలేదు. ఈ సినిమా నుంచి ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు అఖిల్ గారికి. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. నాగార్జున ఫ్యాన్స్ కింద పెద్ద పండుగ రాసి పెట్టుకొని అఖిల్ గారు నెక్స్ట్ మళ్ళీ ఒక పాన్ ఇండియా మూవీతో రావాలి, పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే నాగార్జున ఈ సినిమా వస్తున్న చాలా ఖుషి అవుతాడు. సినిమా అంతా బాగుంది. సినిమా జై నాగచైతన్య. లవ్, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ సినిమాలో మొత్తం ఉంటుంది భయ్యా. మీరు చాలా చాలా కనెక్ట్ అయితే సినిమా. అసలు అఖిల్ అన్న యాక్టింగ్ ఏ సినిమాలో ప్రాణం పెట్టి తీసింది భయ్యా. స్టోరీ మాత్రం అదిరిపోయింది భయ్యా. స్టోరీ రివీల్స్ అయ్యా. క్లైమాక్స్ భయ్యా, ఇంటర్వెల్ బ్యాండింగ్ ఉంటుంది భయ్యా. బీజిఎం, ఆ ఫైటింగ్ సీను అసలు వేరే లెవెల్ రా భయ్యా. అసలు అఖిల్ అన్న ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడు చూడలేను. అఖిల్ పక్కా బ్లాక్ బస్టర్ మూవీ. అయ్యగారే నెంబర్ 1. పక్కా నేషనల్ అవార్డు రావాలా. ఊర్రా మాస్ ఉచ్చకోత అన్న. ఇప్పుడే లెనిన్ సినిమా వచ్చిన అయ్యగారే నెంబర్ 1 సినిమా. అంటే ఇది చాలా రోజుల తర్వాత అఖిల్ అన్నకి బ్లాక్ బస్టర్ భయ్యా. అంటే ప్రతి సినిమా చూసుకుంటే ఈ సినిమాలో మాత్రం ఆయన మాస్ యాంగిల్, అంటే లవ్, ఎమోషనల్ నాకే చాలా పిచ్చ కనెక్ట్ అయిపోయింది భయ్యా. సినిమా అంటే ఇది భయ్యా. అఖిల్ అన్న యాక్టింగ్ ఏంది భయ్యా. పోయిన సినిమాలు చూసుకుంటే ఈ సినిమాలో ప్రాణం పెట్టింది భయ్యా. ఆ మాస్ పక్కా మాస్ కమర్షియల్ సినిమా భయ్యా. అదిరిపోయింది భయ్యా. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ అదిరిపోయింది. అసలు ఆ ఇంటర్వెల్ బ్యాండ్ ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది భయ్యా. టికెట్ ఆ డబుల్ పెట్టదు భయ్యా. సెకండ్ హాఫ్లో భయ్యా ఎమోషనల్ కనెక్టింగ్ ఉంటుంది. కళ్ళలో నీళ్ళు వస్తాయి భయ్యా. అంటే ఒక అమ్మాయి కోసం ఎంత కష్టపడతారని అనిపించింది. కానీ సినిమా భయ్యా అఖిల్కి హిట్ రావాలా, హిట్ కొట్టాలని అనుకున్నా భయ్యా. ఎందుకంటే ఈ సినిమాలో ప్రాణం పెట్టి చేసింది భయ్యా. అన్నపూర్ణ ప్రొడక్షన్ అయినా కూడా ఈ సినిమాలో ప్రాణం పెట్టి చేసిండు. సూపర్ సినిమా భయ్యా. ఆకాశంలో చుక్కలోనే లెక్కేచ్చాము కానీ ఈ సినిమాలో ట్విస్టులు మాత్రం లెక్కేయలేం భయ్యా. అంత బాగుంటుంది భయ్యా సినిమా మాత్రం. అయ్యగారు నెంబర్ 1 భయ్యా. అయ్యగారు మాత్రం చాలా అందంగా ఉన్నాడు ఈ సినిమాలో. అఖిల్ గారు మాత్రం ఈ సినిమా టాలీవుడ్లో నెంబర్ 1 హీరో ఎప్పటికైనా అవుతాడు. ఎంత లేట్గా వచ్చినా నెంబర్ 1 హీరో కంపల్సరీ అవుతారు. జూనియర్ ఎన్టీఆర్ అని, రామ్ చరణ్ అని ఆ లిస్ట్లో మన అఖిల్ గారు చేరుతారు. ఎందుకంటే మా సినిమా ఇప్పటికి వచ్చి అఖిల్ గారు నేను చూడాల. ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ నాకు జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చారు, మళ్ళీ రామ్ చరణ్ గారు గుర్తొచ్చారు, మళ్ళీ అఖిల్ గారు గుర్తొచ్చారు. అంతే. ఎప్పటికైనా నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్లేస్లో అఖిల్ గారు చేరుతారో మాత్రం నాకు ఫుల్ నమ్మకం ఉంది భయ్యా. అఖిల్ మాత్రం ఈ సినిమా మాత్రం లేని సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ సినిమా భయ్యా. అందరూ చూడవలసిన సినిమా. ఫార్మర్ అయ్యగారు హిట్ కొడుతూనే ఉన్నారన్న. కాకపోతే మనకు ఆ కమర్షియల్ నెంబర్లు కనిపించలేదు అంతే. నాకు హలో సినిమా చాలా ఇష్టం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఇష్టం. రియాలిటీకి దగ్గరలో ఉంటుంది. మిస్టర్ మజ్ను కూడా చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే నెంబర్లు రాలే. బట్ బాక్స్ ఆఫీస్ నెంబర్లకి అయ్యగారు ఇప్పుడు అడ్రస్ స్టార్ట్ అవుతున్నారు. అక్కినేని ఫ్యామిలీకి ఇక స్టార్ట్ అయింది టైం. తండేలతో అన్న కొట్టాడు. ఇప్పుడు మళ్ళా మన లెనిన్తో అయ్యగారు కొట్టేస్తున్నారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ కార్తిక్ గారితో నాగార్జున గారు తీసే సినిమా కూడా హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. హ్యాట్రిక్ అవుతుంది. తమన్ గారు అసలు ఫస్ట్ టైం నందమూరికి కాకుండా బయటకు వచ్చి కొంచెం విధ్వంసం సృష్టించారనిపించింది. ఎస్పెషల్లీ ఆ 30 మినిట్స్ క్లైమాక్స్ దగ్గర మాకు పూనగాలు తెప్పించారు. ఎక్కడైతే మనకు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుందో ఆ క్లైమాక్స్ దగ్గర అందుకున్నాడన్నా తమనన్నా అందుకున్నాడు. ఎవరికి ఇనలేదు. ఇక అక్కడ నుండి ఎవరికి ఇనలేదు అంటే అక్కడికి వెళ్ళి మనం ఉందాము అనే ఒక ఊహ అనేది మనకు వస్తూ ఉంటుంది. అంటే అంత ప్రశాంతత అనేది కనబడుతూ ఉంటుంది. అలాగనే ఈ ఎడిటింగ్ కూడా నవీన్ నూలి గారు సూపర్గా చేశారండి. ఇది నిజంగా అందరూ కుటుంబ సభ్యులు కలిసి కూడా చూడవలసిన సినిమా ఇది. థ్యాంక్ యూ. స్టోరీ అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఫస్ట్ నుంచి చూస్తే అందరికీ బాగా అర్థమవుతుంది. ఏం లేదు, అది ఒక ప్రేమ ఉంటుంది. అలాగనే వర్గ పోరాటం కూడా ఉంటుంది. ఒక కమ్యూనిస్టు యోధుడు ఎవరైతే ఉన్నారో లెనిన్ గారు, ఆయన పేరు మీద వచ్చిన సినిమా. సో మేము బ్యానర్ చూడగానే
అతని పేరు చూడగానే మేము అనుకున్నాం ఇది కమ్యూనిజంకి సంబంధించిన భావజాలమై ఉండొచ్చు, అలాంటి సినిమా అయినా ఉండొచ్చు అని. అంటే నిజంగా ఇది ఒక డిఫరెంట్ వేలో ఉన్నా కూడా ఈ సినిమా మాత్రము సమానత్వం రావాలి, అలాగనే ఈ వర్గ పోరాటం ఉండకూడదు అనే దానికి చూపించారు. పార్ట్ 1 ప్రశాంతంగా ఉందండి. దాని తర్వాత పార్ట్ అంటే ఇంటర్వెల్కి ముందు ఒక ట్విస్ట్ అనేది ఇస్తాడు. ఆ ట్విస్ట్లో తెలుస్తుంది అసలు ఏంటబ్బా ఇది అని చెప్పేసి. అంటే ఫ్రెండ్స్ అందరూ ఆయన చుట్టూ ఉంటారు, కానీ తర్వాత వీడి ఫ్రెండ్ కాదు, ఇతను బాబాయ్ అని పిలుస్తాడు, కానీ అతను ఆ బాబాయ్ కూడా కాదు. ఓవరాల్గా సినిమా చాలా బాగుందండి. సో నేను ఎక్కువగా సినిమాలు చూడను, బట్ నా ఫ్రెండ్స్ వాళ్ళ రివ్యూకి రమ్మని చెప్పేసి అంటే నేను రివ్యూ రాయడానికని ఆ కోసం వచ్చాను. సో మొత్తానికి అయితే సినిమా చాలా బాగుంది, అందరూ చూడవలసిందండి.